హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, నేను ప్రస్తుతం ఆర్ఆర్సి ఈస్టర్న్ రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే గైస్, ఆర్ఆర్సి గ్రూప్ డి 2019 నోటిఫికేషన్కి సంబంధించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో అప్డేట్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. మీరు కూడా ఈ అప్డేట్ అనేది చూడొచ్చు. చూడండి, వెబ్సైట్ ఇక్కడ ఆర్ఆర్సి ఈస్టర్న్ రైల్వే అని సెర్చ్ చేయండి. ఓకేనా, ఆర్ఆర్సి ఈస్టర్న్ రైల్వే అని సెర్చ్ చేస్తే కనుక మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. rrcer.org. ఓకే, సో నోటీస్ బోర్డు మీద క్లిక్ చేయండి. నోటీస్ బోర్డు మీద ఇక్కడ క్లిక్ చేస్తే కనుక చూడండి గైస్, ఇక్కడ చూడండి గైస్, ఇంపార్టెంట్ నోటీస్ రిగార్డింగ్ CEN-RRC 01/2019 2019 నోటిఫికేషన్కి సంబంధించి ఏదో అప్డేట్ ఇచ్చాడన్నమాట. ఇక్కడ డేట్ వచ్చేసి 21/1/2025. ఓకే, దీనిపైన ఒకసారి మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత PDF అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసుకొని మీరు చూసుకోండి. ఇదేంటంటే గైస్, సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను. ఓకే, సో యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ రైల్వే బోర్డ్స్ లెటర్ నంబర్ ఇంత డేటెడ్ 16 డిసెంబర్ 2024, నో ఫర్దర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ DV విల్ బి కండక్టెడ్ అగెనిస్ట్ సెంట్రల్ నంబర్ RRC 01/2019 ఫర్ ది వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1. అంటే ఫ్యూచర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక ఉండదు అని అంటున్నారు ఆర్ఆర్సి 2019 నోటిఫికేషన్కి సంబంధించి. ఐ మీన్ ఇప్పటి వరకు 4th DV 5th DV ఇలా DVలు తీస్తూ ఉన్నారు కదా. ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేశారో వాళ్ళ కోసం ఫస్ట్ DV, సెకండ్ DV, థర్డ్ DV, 4th DV ఇలా DVలు తీస్తూ ఉన్నారు కదా. సో ఇక ముందు నుంచి ఆర్ఆర్సి 2019 నోటిఫికేషన్కి సంబంధించి DVలు మరి తీయము అంటున్నారు అన్నమాట. ఓకే, ఇంకా ముందు ఇంకేమన్నారు, ఇక్కడ పెండింగ్ మెడికల్ రిపోర్ట్స్ కేసెస్ అండ్ CFSL, ఇప్పుడు పెండింగ్ బయోమెట్రిక్ పెండింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటంటే డిసైడెడ్ హ్యాస్ పర్ అవుట్కమ్ ఆఫ్ ది రిపోర్ట్స్ వాళ్ళకి పిలిచే అవకాశం, ఇక్కడ వాళ్ళకి జాబ్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, ఎవరైతే మెడికల్ పెండింగ్లో ఉన్నారో, మెడికల్ జరిగి పెండింగ్లో ఉన్నారో, అలాగే బయోమెట్రిక్ పెండింగ్లో ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరికీ జాబ్స్ వాళ్ళ మెడికల్ స్టాండర్డ్కి బట్టి వాళ్ళ కోసం జాబ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకేనా, వాళ్ళకి జాబ్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు లిస్ట్ తీస్తారో అనేది ఇంకా ఇక్కడ ఇంటిమేషన్ ఏమీ ఇవ్వలేదు. ఓకేనా, బట్ ఇక నుంచి కొత్తగా DVలు మరి రావు అని మాత్రం వీళ్ళు క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారన్నమాట. ఇలాంటి షార్ట్ నోటీసు మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి కూడా ఒకటి వచ్చిందన్నమాట. అప్పట్లో వచ్చి అది రిమూవ్ చేసేసారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ ఈస్టర్న్ రైల్వే కోల్కతాలో ఈ అప్డేట్ అయితే పెట్టారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అఫీషియల్ అన్నమాట, ఇదేమి ఫేక్ ఏమి కాదు. మీరు కూడా వెళ్ళి ఆర్ఆర్సి ఈస్టర్న్ రైల్వే కోల్కతా జోన్కి వెళ్ళి మీరు చూడొచ్చు అన్నమాట. ఇదేంటంటే గైస్ చూడండి, ఒక్క జోన్ నుంచి ఇలాంటి నోటీస్ ఒకటి వచ్చింది అంటే ఆర్ఆర్సి గ్రూప్ డి 2019 నోటిఫికేషన్ పెండింగ్ క్యాండిడేట్స్కి సంబంధించి ప్రతి జోన్లో కూడా ఇలానే ఉంటుంది అన్నమాట, ఇంచుమించు. ఓకేనా, ఎందుకంటే ఇది సెంట్రల్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఒక జోన్లో ఇలాంటి న్యూస్ ఒకటి వచ్చింది అంటే అది ఆల్ ఓవర్ అన్ని జోన్లకి యూజ్ అవుతుంది అన్నమాట. అన్ని జోన్లు అలాంటి న్యూస్నే తీస్తారు. సో చూద్దాం, మన సికింద్రాబాద్ జోన్లో కూడా ఇలాంటి లెటర్ ఒకటి ఏమైనా పెడతారా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకేనా, ఇది గైస్, పెండింగ్లో ఎవరైతే ఉన్నారో భయపడకండి. మెడికల్ 2019 నోటిఫికేషన్కి సంబంధించి పెండింగ్ క్యాండిడేట్స్, మెడికల్ పెండింగ్ అండ్ అలాగే బయోమెట్రిక్ పెండింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు భయపడకండి, మీకు తప్పకుండా జాబ్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా, ఓకే గైస్, ఇది అప్డేట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.